హ్యాకర్ అవ్వాలంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అవ్వాలని రూల్ లేదు. ఇంటర్మీడియట్ ఆర్ ఈవెన్ ఒక డిగ్రీ డ్రాప్ అవుట్ స్టూడెంట్ కూడా అవ్వచ్చు. నమ్మాలని లేదా? నా మాటల్లో కాకపోతే ఇంటర్పోల్, FBI, CBI ఇలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్న మన తెలుగు హ్యాకర్ కృష్ణ శాస్త్రి గారు చెప్పిన మాటల్లో విందాం. ఏదో కోర్సు డిగ్రీ సర్టిఫికేట్ చేస్తే నేను గొప్ప సైబర్ సెక్యూరిటీ పర్సన్ అవుతాను కూడా తప్పు కాన్సెప్ట్. వెరీ గుడ్ హ్యాకర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఇదంతా విన్నాక మీకు డౌట్ రావచ్చు, ఇదే నిజమైతే కంపెనీస్ ఎందుకు జాబ్ డిస్క్రిప్షన్ లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని రూల్ పెడుతున్నారు? ఐటీ కంపెనీస్ లో కానీ ఈవెన్ మన డిపార్ట్మెంట్ లో కానీ ఎప్పుడు ఎక్కడ ఒక ఓపెనింగ్ పబ్లిష్ చేయటం లేదు. మరి అలాంటప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా, మెకానికల్ స్టూడెంట్ అయినా ఆర్ ఈవెన్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా సరే, మీ స్కిల్స్కి తగ్గట్టుగా మీకు ఒక ఆపర్చునిటీ రావాలి అంటే ఈ సీక్రెట్ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. వెల్కమ్ టు డే 1 ఆఫ్ 100 Days హ్యాకింగ్ సిరీస్. మనోజ్ కొరవంగి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ స్కిల్ సర్ప్రైజ్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని అండ్ ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. మీరు కూడా మీ కెరీర్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే సీక్రెట్ అని కమెంట్ చేసి ఈ రీల్ని నాకు ఫార్వర్డ్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీరు ఒక హ్యాకర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కావాల్సిన సీక్రెట్ రోడ్ మ్యాప్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను.